అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. డెస్టినీ మేకర్స్ ఛానల్కు స్వాగతం. నేను ఈ వీడియోస్ ద్వారా మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ గురించి నేను ఈ వీడియోస్తో మీకు చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది ఈ సి లాంగ్వేజ్ అనేది చాలా కష్టంగా చాలామంది భావిస్తూ ఉంటారు. సో వారందరికీ కూడా చాలా అర్థమయ్యే రీతిలో చాలా సులభంగా నేను ఈ క్లాసెస్ ద్వారా మీకు సి లాంగ్వేజ్ని నేర్పిస్తాను. ఓకే, ఈ వీడియోలో అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆ సి లాంగ్వేజ్ని అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అనేవి నేను చెప్పే ఈ ఉదాహరణలన్నీ కూడా చాలా మీకు ఉపయోగం అండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈజ్ లైఫ్? ఇదేంటండి సి లాంగ్వేజ్ గురించి చెప్తామని చెప్పేసి మీరేంటి సైన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి అంటే వీటన్నిటికీ కూడా కనెక్షన్ ఉంటుందండి. నేను చెప్పే ప్రతి మాటకు కూడా చాలా వాటన్నిటికీ ఈ కమింగ్ క్లాసెస్లో అన్నిటికీ కూడా ఈ సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి అసలు లైఫ్ అంటే ఏంటి అంటే మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాను. అసలు మానవుని జీవితం అంటే ఏంటి అంటే, సో అకార్డింగ్ టు సైన్స్ దేర్ ఆర్ డిఫరెంట్ డెఫినేషన్స్ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి సైన్స్ ప్రకారం, లేకపోతే థియాలజీ ప్రకారం చాలా డెఫినేషన్స్ ఉంటాయన్నమాట మనిషి లైఫ్ గురించి. కానీ నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో నేను దీని ప్రకారం ఒక మనిషి యొక్క జీవితాన్ని నేను ఏ విధంగా డిఫైన్ చేస్తాను అంటే, మనిషి పుడతాడు, పుట్టిన తర్వాత తను చనిపోతారు. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఆయన రెండు ప్రధానమైన పనులు చేస్తూ ఉంటారండి. ఏం చేస్తూ ఉంటారంటే గివ్ అండ్ టేక్. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ రెండు విషయాల్ని తను చేస్తూ ఉంటారనమాట, గివ్ అండ్ టేక్. ఈ గివ్ అండ్ టేక్నే నేను మనిషి యొక్క జీవితం అంటాను. ఈజ్ ఎ లైఫ్. అంతే కదండి, మనిషి పుడతాడు, పుట్టిన తర్వాత ఆయన చనిపోతారు. పుట్టడానికి చనిపోవటానికి మధ్యలో ఉండేదే జీవితం అంటున్నాను. ఈ జీవితంలో తను ఏం చేస్తారు అంటే గివ్ అండ్ టేక్. సో ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మదర్, ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తుంది. వాడు పెద్దవాడైన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళందరిని కూడా చాలా కేర్గా చూసుకుంటాడనమాట. రైట్, అంటే ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ వాడి పెద్దవాడు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళని చాలా కేర్ఫుల్గా వాళ్ళని చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి, మనం షాప్కి వెళ్తామండి. షాప్కి వెళ్ళి ఆ షాప్ వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే మనీ అనేది ఇస్తాము. మనీ ఇచ్చి మనం ఏం చేస్తామండి, కావలసిన వస్తువుల్ని మనము కొనుక్కుంటాము. ఇలానే కాలేజీలో జాయిన్ అవుతారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారండి, కాలేజీకి మనం ఏం చేస్తాము, ఫీ అనేది పే చేస్తాము. ఫీ పే చేసిన తర్వాత కాలేజీ నుంచి కాలేజీ నుండి మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఇలా మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనిషి ఇవ్వటం తీసుకోవటం అనేవి రెండు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉన్నది. అదేంటి అంటే గివ్ అండ్ టేక్. ఇవ్వటం తీసుకోవటం ఇవన్నీ కూడా తనంతటికి తానే చేసుకునే విషయాలు కాదు. మినిమం ఇద్దరు వ్యక్తులు ఉండాలి గివ్ అండ్ టేక్ అవ్వాలి అంటే. కాబట్టి మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే, లేకపోతే ఒక మనిషి ఇంకో మనిషితో తన యొక్క భావాల్ని వ్యక్తపరచాలన్నా, ఒక మనిషి ఇంకో మనిషి యొక్క సహాయం తీసుకోవాలన్నా, లేకపోతే సహాయం చేయాలన్నా కానీ అక్కడ కావలసింది ఏంటయ్యా అంటే, అక్కడ కావలసినది ఏంటి అంటే ఇస్ ఏ లాంగ్వేజ్. Without language, the human beings can't communicate with others. భాష లేకుండా మనుషులు ఇతరులతో
మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడాలంటే నేను మీకు ముందే చెప్పాను. మనిషి పుట్టిన దగ్గర నుండి వాడు చనిపోయే వరకు ఇవ్వటం అండ్ తీసుకోవటం అనేవి ఈ 2 ప్రధానమైన పనులు. ఇవి 2 పనులు చేయాలి అంటే వాడు ఇతరులతో మాట్లాడాలి. ఆ ఇతరులతో మాట్లాడాలి అంటే అక్కడ ఏమి కావాలి అంటే భాష అనేది కావాలి. సో అసలు ఇక్కడ వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్? అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి అని చూస్తే వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్? మీకు ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ గురించి తెలిసి ఉంటే ఇవన్నీ కూడా చాలా నాన్ సెన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఈ క్లాసెస్ అన్ని కూడా ఎవరికి అంటే అస్సలు ఏమాత్రం సి లాంగ్వేజ్ గురించి పరిజ్ఞానం లేకుండా ఉన్న వాళ్ళకి ఈ క్లాసులు బాగా ఉపయోగపడతా ఉంటాయి. తెలిసిన వాళ్ళు కొంచెం నాతో పాటు బేర్ చేయండి, తెలియని వాళ్ళు మంచిగా నేర్చుకోండి. సో వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్? లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఈవెన్ గూగుల్ అడిగినా కానీ అది ఇస్తుంది, ఏదో ఆన్సర్ ఇస్తుంది. కానీ నాకు కావాల్సిన ఆన్సర్ లేదు కాబట్టి నేనే దాన్ని డిఫైన్ చేశాను. వాట్ ఈస్ ఏ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ మీడియం. అదొక మాధ్యమం అన్నమాట. అదొక మాధ్యమం అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఇదొక ఫోన్ అండి. డయాగ్రామ్స్ అంతగా ఏం రావు, బట్ మీరు అర్థం చేసుకోండి. ఇదొక ఫోను, జస్ట్ ల్యాండ్లైన్ ఫోన్ అనుకోండి. ఈ రెండు ఫోనుల మధ్య వైర్ అనేది ఉంటుందండి. ఈ వైర్ అనేది ఏం చేస్తుందంటే ఈ 2 ఫోనుల మధ్య ఈ సంభాషణ అనేది జరగాలి, కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే దేర్ షుడ్ బి ఈజ్ ఏ మీడియం. ఆ రెండింటి మధ్య ఒక వైర్ అనేది మీడియం లాగా ఉంటుందన్నమాట. ఈ వైర్ లేదనుకోండి ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది జరగదు. సో ఇక్కడ ఈ వైర్ని నేను ఏమంటున్నాను అంటే మీడియం అంటున్నాను. అంటే ఏవైనా రెండిటి మధ్య సంభాషణ అనేది జరగాలి అంటే అక్కడ మీడియం అనేది ఉండాలి. ఆ మీడియం అనేది వస్తువుల మధ్య అయితేనేమో వైర్ లాగా ఉంటుంది, లేకపోతే మామూలు సెల్ ఫోన్స్ మధ్య అయితే అది సిగ్నల్స్ లాగా అంటే వేరువేరుగా ఉంటుందన్నమాట. దీన్ని నేను మనుషులకి అప్లై చేస్తున్నాను. మనుషులకి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా 2 వ్యక్తులు మాట్లాడాలి అంటే వారిద్దరి మధ్య భాష అనేది మీడియంగా ఉండాలి. The language is a medium in between 2 persons or 2 things. అర్థమైందండి? ఇవి మొత్తం కూడా నేను చెప్పడానికి చాలా ప్రధానమైన కారణాలు ఉంటాయండి, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. సో ఈ లాంగ్వేజ్ ఇస్ ఏ మీడియం ఇన్ బిట్వీన్ 2 persons. ఓకే, ఇప్పుడు అసలు భాష అనేది ఎందుకు? సో అసలు భాష అనేది ఎందుకు? భాష యొక్క ప్రధానమైన ఉద్దేశం, ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఎందుకో చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ లాంగ్వేజ్? ఒక లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం, దాని యొక్క పర్పస్ ఏంటయా అంటే a language is used to communicate with others, or the main purpose of a language is to communicate with others, right? భాష అంటే ఏంటో చూసాము. భాషని ఎందుకు మనం ఉపయోగిస్తాము అంటే భాష అనేది ఇతరులతో మనం సంభాషించడానికి, ఇతరులతో మాట్లాడటానికి మనము ఈ భాషను అనేది ఉపయోగించడం అనేది జరుగుతూ ఉండిద్ది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలంటే భాష అనేది కావాలి, లాంగ్వేజ్ అనేది కావాలి, రైట్? ఇప్పటి వరకు ప్రపంచంలో 2020 వరకు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 6500 లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఈ 6500 భాషలో అంటే ఈ 2 పర్సన్స్ ఏదో ఒక భాషను తీసుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరికీ ఆ భాష అనేది వచ్చింది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. ఈ పర్సన్ ఏకి తెలుగు వచ్చు అనుకోండి, ఈ పర్సన్ బికి కూడా ఏమొచ్చి ఉండాలి,
తెలుగు వచ్చి ఉండాలి. పర్సన్ బికి ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, ఈ పర్సన్ బికి ఏమొచ్చి ఉండాలి? ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎందుకు అంటే పర్సన్ ఏకి తెలుగు వచ్చు, పర్సన్ బికి తెలుగు వచ్చు కాబట్టి ఈ పర్సన్కి ఏం చెప్తున్నాడో అర్థమయ్యిద్ది, బి పర్సన్ ఏ పర్సన్కి ఏం చెబుతున్నాడో అర్థమైంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతూ ఉండిద్ది. అలానే ఏ పర్సన్కి ఇంగ్లీష్ వచ్చు, బి పర్సన్కి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట. విద్యార్థుల్లో నేను చాలా మంది దగ్గర నుండి వచ్చిన ఇబ్బందికరమైన ప్రశ్నలు ఏంటి అంటే, ఒక ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలి అంటే ఆ క్వశ్చన్ మొదటిగా ఆ ప్రశ్న అనేది ఆ స్టూడెంట్కి అర్థమై ఉండాలి. ఆ విద్యార్థికి ఆ ప్రశ్న ఏంటో చాలా క్లియర్గా అర్థమైతే తప్ప తను మంచిగా ఆన్సర్ అనేది చేయలేడు. ఈ పర్సన్ ఏ అనేవాడు పర్సన్ బిని వాటర్ ఇవ్వండి అని చెప్పేసి తెలుగులో అడుగుతూ ఉన్నాడు. కానీ ఈ పర్సన్కి ఏమో తెలుగు వచ్చు, ఈ పర్సన్కి ఏమో చైనీస్ లాంగ్వేజ్ సంథింగ్ ఏదో ఒకటి వచ్చు అనమాట. రైట్. ఇప్పుడు ఈ తెలుగు వచ్చిన పర్సన్ చైనా లాంగ్వేజ్ వచ్చిన బి పర్సన్ని వాటర్ అడుగుతున్నాడు. వాటర్ ఇవ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఈ పర్సన్ బి అనేవాడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే బికాస్ ది పర్సన్ బి డజంట్ అండర్స్టాండ్ వాట్ హీ ఆస్కింగ్. ఈ పర్సన్ ఏం అడుగుతున్నాడో పర్సన్ బికి అర్థం కావట్లేదు. అలా కాకుండా ఈ పర్సన్ ఏ తెలుగువాడై ఉన్నాడు, ఈ పర్సన్ బి కూడా తెలుగు వచ్చు అనుకోండి. వీళ్ళిద్దరికి తెలుగు వచ్చినప్పుడు బాబు కొంచెం వాటర్ ఇవ్వని చెప్పినప్పుడు ఈ పర్సన్ బి అనేవాడు ఏం చేస్తాడంటే తనకు వాటర్ అనేది ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను అంటే లాంగ్వేజ్ అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రధానమైన అంశం. ఈ మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా తన భాషను ఉపయోగించుకోవాల్సి ఉంటా ఉన్నది. ఆ భాష అనేది ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి కూడా అదే భాష వచ్చినప్పుడు మాత్రమే చాలా సులభంగా చాలా సులభంగా కమ్యూనికేషన్ అనేది, సంభాషణ అనేది జరుగుతూ ఉండిద్ది. సరే, ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ గారు కేరళలో ఉన్న ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి ఏమొచ్చాయంటే హిందీ వచ్చు. మరి కేరళలో ఉన్న ప్రజలకు ఏమొచ్చు అంటే వాళ్ళ భాష ఏంటి అంటే మలయాళం. ఈ హిందీ వచ్చిన నరేంద్ర మోడీ గారు మరి మలయాళం వచ్చిన ప్రజలతో ఎలా మాట్లాడతారండి? ఒకవేళ మాట్లాడితే ఇందాక ఇక్కడ పర్సన్ ఏ వాటర్ అడిగినప్పుడు పర్సన్ బికి అర్థం కాలేదు. ఎందుకంటే ఇతని భాష వేరు. పర్సన్ ఏ అడిగినది పర్సన్ బికి అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ పర్సన్ ఏమడిగాడో పర్సన్ బికి అర్థం కాలేదు కాబట్టి తను రెస్పాండ్ అవ్వలేకపోయాడు. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఇప్పుడు మలయాళంలో మరి కోవిడ్-19 గురించి అక్కడున్న ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు వీళ్ళకి హిందీ రాదు, కేరళ వాళ్ళకేమో హిందీ రాదు, మరి నరేంద్ర మోడీ గారికి ఏమో మలయాళం రాదు. కానీ ఈ నరేంద్ర మోడీ గారు కేరళలో ఉన్న ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక ట్రాన్స్లేటర్ అనేవారు యూజ్ అవుతారు. ఈ ట్రాన్స్లేటర్కి ఏమై ఉండాలి అంటే ఈ ట్రాన్స్లేటర్కి హిందీ వచ్చి ఉండాలి అండ్ మలయాళం వచ్చి ఉండాలి. అప్పుడేమవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కేరళలో ఉన్న ప్రజలకి హిందీలో చెప్తారు ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు అంటే మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. సో మనం వార్తలో చూస్తున్నాం కదండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రంలో ఉన్న సీఎంలతో మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులను తెలుసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ నా ఎగ్జాంపుల్స్ నేనేం చెప్తున్నాను అంటే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేరళ మినిస్టర్తో మాట్లాడాలంటే కేరళ సీఎం గారికి హిందీ రాదు, నరేంద్ర మోడీ గారికి మలయాళం రాదు. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఒక ట్రాన్స్లేటర్ అనేవారు ఉంటారు. ఈ ట్రాన్స్లేటర్కి ఏమొచ్చు అంటే హిందీ వచ్చు అండ్ మలయాళం వచ్చు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ట్రాన్స్లేటర్కి హిందీలో చెప్తే ట్రాన్స్లేటర్ ఏం చెప్తారు అంటే మలయాళంలో ట్రాన్స్లేట్ చేసి అక్కడ సీఎం చెప్తారు. అక్కడ సీఎం గారు ఆయన ఇచ్చిన రిప్లైని మలయాళంలో ఈ ట్రాన్స్లేటర్కి చెప్తే ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు అంటే హిందీలోకి కన్వర్ట్ చేసి చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ ట్రాన్స్లేటర్ అనే వాళ్ళని ఈ ట్రాన్స్లేటర్కి నేను ఒక నేమ్ పెడుతున్నానండి. ఈ ట్రాన్స్లేటర్ నేమ్ నేనేమంటున్నానంటే కంపైలర్. ఈ ట్రాన్స్లేటర్ నేమ్ ఏంటండి? కంపైలర్. ఇప్పటి వరకు చెప్పినవి మీకు అర్థమైనాయండి. సో నేను మొదటిగా భాష అంటే మనిషి యొక్క జీవితంలో పుట్టడం చనిపోవటం అనేది మధ్య ఉండేది జీవితం అని, ఆ జీవితంలో ఇవ్వటం తీసుకోవటం ఇవి రెండు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవి రెండు జరగాలి అంటే భాష అనేది ఉండాలి. ఆ భాష అంటే ఒక మీడియం అని చెప్పాను. ఆ మీడియంని యూజ్ చేసుకుని మనం ఇతరులతో మాట్లాడతాము అని, మనం ఇతరులతో మాట్లాడాలి అంటే నాకు వచ్చిన భాష నేను మాట్లాడే వ్యక్తికి కూడా అదే భాష వచ్చినప్పుడు మాత్రమే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉండిద్దని చెప్పాను. ఒకవేళ నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ భాష రానప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ ఆర్ ట్రాన్స్లేటర్ అనే ఒక పర్సన్ పెట్టుకుంటాము. అతనికి ఏమొచ్చి ఉండాలి అంటే నేను మాట్లాడే భాష వచ్చి ఉండాలి, ఆ ఎదుటి వ్యక్తికి వచ్చిన భాష కూడా అతనికి వచ్చి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉండిద్ది. అసలు ఇవి మొత్తం ఇప్పుడు మాకెందుకు చెప్పారు సార్? అసలు మాకు కావాల్సిన సి లాంగ్వేజ్ కదా అంటే ఇప్పుడు నేను మన టాపిక్ దగ్గరికి వస్తున్నాను. దీనికంటే ముందు ఇంకో చిన్న మాట చెప్పాలి. అదేంటి అంటే నేను ఒక కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ గారు ఉంటారు. ఈ ప్రిన్సిపల్ గారు ఏం చెప్తారు అంటే ఆ కాలేజీకి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఆ కాలేజీకి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే కొన్ని రూల్స్ అంటారనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే హీఈస్ ద హైయర్ అథారిటీ దెన్ మీ. ప్రిన్సిపల్ గారు నాకంటే ఆయన హైయర్ అథారిటీ కాబట్టి ఒకవేళ నేను ఆ కాలేజీలో పని చేయాలి, ఆ కాలేజీ నుండి నేను ఏదైనా బెనిఫిట్ నేను పొందుకోవాలి అంటే నేను ఆ ప్రిన్సిపాల్ గారు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నేను కంపల్సరీగా ఏమవ్వాలి అంటే నేను ఒబే అవ్వాలి. అంటే లైక్ జీన్స్ ప్యాంట్స్ వేసుకురాకూడదు, తర్వాత మీరు ఫార్మల్లోనే రావాలి, ఇన్ టైంలో రావాలి, మీరు క్లాసెస్ని బాగా చెప్పాలి. ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను ఒబే అయినప్పుడు మాత్రమే ఆ కాలేజీ నుండి వచ్చే బెనిఫిట్స్ అనేవి నేను పొందుకోవటం అనేది జరుగుతూ ఉండిద్ది. అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్ వస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు మన కంప్యూటర్ని ఎందుకు యూజ్ చేయాలి? ఒక మనిషి కంప్యూటర్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే కంప్యూటర్ అనేది మనకంటే చాలా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అదేంటి సార్, చాలా మంది చెబుతారు కంప్యూటర్ కంటే మనిషే గొప్ప. అవును, మనిషే గొప్ప కాదంటలేదు, కానీ కొన్ని విషయాల్లో మనిషి కంటే కంప్యూటర్ అనేది చాలా ఎక్కువ శక్తి సామర్థ్యాలని కలుగు చేస్తూ ఉండిద్ది. నేను ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ది కంప్యూటర్ గురించి చెప్తే చాలా విషయాలు చెప్పొచ్చు. నేను ఇప్పుడు మనకి కావాల్సిన మాటల వరకే చెప్తా ఉన్నాను. ఒక ముఖ్యమైన తేడా ఏంటి అంటే కంప్యూటర్కి మనిషికి ఉన్న మధ్య తేడా ఏంటి అంటే కంప్యూటర్ అనేది అసలు అలసిపోదండి, మనిషి అనేవారు అలసిపోతారు. ఇంకా దీనితో పాటు కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్ ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ కూడా ఏమై ఉండిద్ది అంటే అది దాన్ని కూడా చాలా స్పీడ్గా ఇస్తుంది అన్నమాట. కాబట్టి దీనికి ఎక్కువ సామర్థ్యం ఉన్నది కాబట్టి మనం కంప్యూటర్ ఏదైతే చెప్తుందో అది మనం చేయాలి. అంతేగాని మనం చెప్పింది అంటే ఇప్పుడు కంప్యూటర్తో నేను పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు కంప్యూటర్ నాకు ఏదైతే చెప్తుందో దాన్ని నేను చేయాలి. ఇక్కడ నేను ప్రిన్సిపాల్ గారి దగ్గర అంటే ఒక కాలేజీ నుండి నేను ఏదైనా పొందుకోవాలి అంటే కాలేజ్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దాన్ని నేను చేయాలి. అలానే నేను ఇక్కడ కంప్యూటర్ అనేది మనిషి కంటే చాలా ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలది. కాబట్టి ఈ మనిషి అనేవాడు ఈ కంప్యూటర్ని యూజ్ చేసుకుని ఏవైనా పనులు జరిగించుకోవాలి అనుకున్నప్పుడు కంప్యూటర్కి
అర్థమయ్యేలాగా ఈ మనిషి మాట్లాడాలి. కాబట్టి పని చేయించుకునేది ఎవరు ఇక్కడ? మనము. ఎవరితో? కంప్యూటర్తో. వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎక్కువ హైయర్ అథారిటీ ఎవరికి ఉన్నది, ఎక్కువ క్యాపబిలిటీ ఎవరికి ఉన్నది? కంప్యూటర్కి ఉంది. కాబట్టి కంప్యూటర్తో నేను పని చేయించుకోవాలనుకుంటున్నాను కాబట్టి కంప్యూటర్కి వచ్చిన భాషని నేను నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే కంప్యూటర్తో నేను పని చేయించుకోగలను. ఒకవేళ నేను నేర్చుకోలేదనుకోండి, కంప్యూటర్తో పని చేయించుకోలేను. అసలు కంప్యూటర్ ఎందుకు పని చేయించుకోవాలి అంటే మీరు చెప్తారు వాట్ ఈజ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అని ఈజీగా చెప్పేయచ్చు మనం. ఇంకో సింపుల్ అడుగుతున్నాను నేను, వాట్ ఈజ్ 1024 ఫ్యాక్టోరియల్? చెప్పగలమా? చెప్పగలం. కానీ ఇది ఒక చాలా ఎక్కువ టైం వితౌట్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏ కంప్యూటర్. క్యాలిక్యులేటర్ లేకుండా మనం 1024 ఫ్యాక్టోరియల్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. కానీ అది చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఏమాత్రం కొంత చిన్న మిస్ మ్యాచ్ అయినా కానీ ఆన్సర్ అనేది యాక్యురేట్గా రాదు. మనం ఆన్సర్ అనేది స్పీడ్గా ఇవ్వలేం. కానీ అదే కంప్యూటర్ అయితే యాక్యురేట్గా ఇవ్వగలదు, కానీ స్పీడ్గా చేయగలదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనము కంప్యూటర్తో పని చేయించుకోవాలి. ఎందుకు అంటే కంప్యూటర్ అనేది యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది అండ్ స్పీడ్గా కూడా ఆన్సర్ ఇస్తుంది. నేను క్లాసులో చాలామందికి స్టూడెంట్స్కి ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటాను నేను. కొన్నిసార్లు చాలా యాక్యురేట్ ఆన్సర్ అనేది 0.000 సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే కాలేజ్కి వచ్చేటప్పుడు బాబు ఎందుకు నువ్వు ఈరోజు లేట్గా వచ్చావు అంటే ట్రాఫిక్ జామ్ అయింది, లైక్ ఏవో చాలా కారణాలు చెబుతారు. ఎందుకు అంటే ఫ్యాకల్టీగా మేమై ఉండొచ్చు, స్టూడెంట్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఒక నిమిషం లేదా 2 నిమిషాలు అనే లేక 1 సెకండ్ అనే టైం ఇవన్నీ కూడా మనకి అసలు ఇంపార్టెంట్ కాదండి. కానీ ఈ డిఫెన్స్లో ఈ ఆర్మీ అటువంటి వార్స్ జరుగుతూ ఉన్నప్పుడు నానో సెకండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నానో సెకండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎందుకు అంటే ఒకవేళ ఎన్ఏడిలో మీకు ఎగ్జామ్ అర్థమవడం కోసం చెప్తున్నాను నేను. ఒకవేళ ఎన్ఏడిలో టెర్రరిస్టులు ఉన్నారండి, ఎన్ఏడిలో టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి ఎన్ఏడిలో బాంబు అనేది డెలివరీ అవ్వాలి. కానీ 1 సెకండ్ లేట్ అయిందనుకోండి, పెందుర్తిలో ఏమవుతున్నారంటే మంచి మనుషులు ఉన్నారనమాట. 0 అనేవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఆ ప్లేన్స్ అవన్నీ కూడా. సో 1 నానో సెకండ్ లేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎన్ఏడిలో పడితేనేమో బాంబు, టెర్రరిస్టులు చచ్చిపోతారు. కానీ 1 నానో సెకండ్ టైం లేట్ అవటం వల్ల ఏమవుతుంది అంటే పెందుర్తిలో ఉన్న మంచి మనుషులైన వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదండి. కాబట్టి ది కంప్యూటర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ఫైండ్ ద యాక్యురేట్ ఆన్సర్ని చేయాలి అంటే మనకు కంప్యూటర్ అనేది కావాలి. కంప్యూటర్తో మనం పని చేయించుకోవాలి అంటే కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ అనేది మనము నేర్చుకోవాలి. మరి కంప్యూటర్తో ఇప్పుడు నేను మీతో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది. అలానే కంప్యూటర్తో నేను తెలుగులో మాట్లాడలేనా అంటే నువ్వు తెలుగులో మాట్లాడవచ్చు, కానీ కంప్యూటర్కి వచ్చిన భాష, కంప్యూటర్కి అర్థమయ్యే భాష అది ఏంటి అంటే కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. ఈ బైనరీ, వాట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్? బైనరీ మీన్స్ 2. ఇట్ మీన్స్ either 0 or 1. కంప్యూటర్కి అర్థమయ్యేది ఏ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. దట్ మీన్స్ either 0 or 1. మనకు వచ్చింది ఏంటి అంటే తెలుగు, ఇంగ్లీష్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఉన్న 6500 లాంగ్వేజెస్ని మనం యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మనము మాట్లాడగలం. కానీ కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్తో ఎందుకు మాట్లాడాలి? కంప్యూటర్కి మనకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మనిషి అనేవాడు కంప్యూటర్తో మాట్లాడాలి. మరి కంప్యూటర్తో ఎలా మాట్లాడాలి అంటే కంప్యూటర్కి వచ్చిన భాష. కంప్యూటర్కి ఏ భాష వచ్చు అంటే ఆ కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటంటే ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. బైనరీ either 0 or 1. మరి కంప్యూటర్కి వచ్చిన కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఇప్పుడు మన పాయింట్ దగ్గరికి వస్తున్నాను నేను. కంప్యూటర్కి వచ్చినది ఏంటి అంటే సి లాంగ్వేజ్. కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? సి లాంగ్వేజ్, సిపిపి, జావా, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవటం వల్ల మనిషి అనేవాడు కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వగలడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి మనం ఏవైనా కంప్యూటర్కి ఇస్తే వాటిని సాల్వ్ చేసి, ఇందాక ఇచ్చాం కదా మనం 1024 ఫ్యాక్టోరియల్ ఇచ్చాం కదా, ఈ 1024 ఫ్యాక్టోరియల్ అనేది మన కంప్యూటర్కి ఇస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఈస్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్.
సో నెక్స్ట్ క్లాస్లో నేను ఈ సి లాంగ్వేజ్ గురించి మీకు ఇంకా పూర్తి అవగాహన నేను కల్పిస్తాను. సో మీ అందరికి నేను చెప్పే విషయం ఏంటి అంటే నా క్లాసెస్ చాలా ఈజీగా అండి. ఎందుకు అంటే నేను చాలామంది వీడియోస్ చూస్తాను, లేకపోతే నేను నా క్లాసెస్ చెప్తాను. వాళ్ళకి చాలా అర్థమైన రీతిలో ఉదాహరణలతో చెప్పినప్పుడు మాత్రం నా స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒకరోజు నేను షాక్ అయిపోయాను అనమాట. ఒకరోజు యాక్చువల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన అది నా సిపిపికి సంబంధించిన ఎగ్జామ్ కాదు. ఆ రోజు పేపర్ ఏదో చేంజ్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం అనేది జరిగింది. కానీ నా స్టూడెంట్స్ చాలా బాగా రాశారు. నేను షాక్ అయిపోయి ఎలా ఇంత బాగా ఎలా రాశారు అంటే, సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మాకు చాలా గుర్తున్నాయి, ఎగ్జాంపుల్స్ గుర్తుంటే మేము ఆ టాపిక్ని ఈజీగా మేము గుర్తుపెట్టేసుకోగలమని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఏదో చెప్పాలని చెప్పట్లేదండి, ఇవన్నీ కూడా మన టాపిక్ రిలవెంటే అనమాట. ఇవన్నీ కూడా తర్వాత మీకు యూస్ అవుతూ ఉంటాయి. కాబట్టి నా క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. చాలా అర్థమయ్యే రీతిలో మంచి మంచి ఉదాహరణలతో మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే, చాలామంది కంప్యూటర్ అంటే ఏవో గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ డెఫినేషన్ అని, ఈ డెఫినేషన్ అదని ఇదని చెప్పేసి. నేను ఏం చెప్తానంటే, కంప్యూటర్ కానీ కంప్యూటర్ పార్ట్స్ కానీ మనిషేనండి. మనిషి కంప్యూటర్ రెండు ఒకటి, ఏదో ఒక 2-3 తేడాలు తప్ప రిమైనింగ్ అని కూడా సేమ్ టు సేమ్. కంప్యూటర్ ఇస్ ఏ కాంబినేషన్. వాట్ ఇస్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ మిషన్. అవును అది అయ్యి ఉండొచ్చు, కానీ అది 2వ తరగతి 3వ తరగతిలో ఉండే డెఫినేషన్. నేను ఇక్కడ ఏం చెబుతానంటే, కంప్యూటర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇట్ హ్యాస్ ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్, రైట్? సో మనిషి మనం ఉన్నామనుకోండి, మనకి ప్రాణం, మనకి మనసు ఉందండి, మనకి మనసు ఉంది కదా. మనసు అనేది సాఫ్ట్వేర్, అండ్ బాడీ ఉంది, అదేమో హార్డ్వేర్ అన్నమాట. ఈ మనసు లేదా ప్రాణం, లేకపోతే హృదయం అనవచ్చు అనమాట. ఈ ప్రాణము అండ్ బాడీ, శరీరం, ఇవి రెండు కలిపితేనే ఒక హ్యూమన్ బాడీ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట, రైట్? అలానే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు కలిపితే మాత్రమే ఒక కంప్యూటర్ అనేది మనము చెప్తా ఉన్నాం. మరి కంప్యూటర్కి ఇన్పుట్ పార్ట్స్ ఉంటాయి అండ్ అవుట్పుట్ పార్ట్స్ ఉంటాయి. మరి మనిషి శరీరంలో కూడా ఇన్పుట్ పార్ట్స్ ఉన్నాయి అండ్ అవుట్పుట్ పార్ట్స్ ఉన్నాయి. ఇన్పుట్ పార్ట్స్ ఏంటి? చెవులు, కళ్ళు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్పుట్ పార్ట్స్ అనమాట. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మనం ఏం చేయగలం? మన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలం. మరి అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటి అంటే మన చేతులు అనమాట. చేతులతో మనం ఏం చేయొచ్చు అంటే ఇస్ లైక్ ప్రింటర్ లాగా. అంటే మనసు ఏదైతే చెప్తుందో దాన్ని నేను రాయగలను, నా మనసు ఏదైతే చెప్తుందో దాన్ని నేను నోటితో మాట్లాడగలను. ఇలా చాలా సులభమైన రీతిలో నా క్లాసులు ఉంటాయి. కాబట్టి మీకు నా క్లాసెస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.